బీసీ అన్యాయం చేస్తా ఉందని అంటారు. బీసీలకి నిజంగా ఎంతవరకు న్యాయం చేస్తుందని మీరు అనుకుంటా ఉన్నారు? తమ్ముడు, అందరం కలిసి కొట్లాడాలి. మా సహాయశక్తిలో మేము ప్రయత్నించినాము. ఎలక్షన్లు పెట్టకపోతే పెట్టలేదు అంటారు, ఇస్తేనేమో ఇగో ఇవ్వట్లేదు అంటారు. డిసిసి ప్రెసిడెంట్ల నియామకాలలో బీసీలకు ఎక్కువ శాతం అవకాశాలు వచ్చినాయి. దళితులకు, హరిజనులకు, గిరిజనులకు ఎక్కువ శాతం అవకాశాలు వచ్చినాయి. ఇంత మంచి అవకాశాలు వచ్చినాయి అంటే నిజంగా కూడా ఒక ఎస్టీ మహిళలకు డిసిసి ప్రెసిడెంట్ గా అవకాశం రావడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను కృతజ్ఞత తెలియజేస్తా. ఏ పార్టీలో కూడా ఒక మహిళలకు డిసిసి ప్రెసిడెంట్ అనేది ఇవ్వడం అనేది ఒక చరిత్ర అనేది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలలో మహిళకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ డిసిసి పదవి ఇచ్చినారంటే అమ్మ మీనాక్షి అమ్మ ఎంత ఆలోచించింది, రేవంత్ రెడ్డి గారు ఎంత ఆలోచించారు, పిసిసి గారు ఎంత ఆలోచించి వీళ్ళకి ఇచ్చి ఒక మహిళలకు ఇవ్వగలిగిందంటే దానికి అంతకన్నా నిదర్శనం ఇంకేం చెప్పాలి తమ్మి. ఇంకొక క్వశ్చన్, కోమారెడ్డి బ్రదర్స్ మీకు కొద్దిగా సన్నిహితంగా ఉంటారు, కొద్దిగా మంచిగా మీకు ఒక అన్న చెల్లె బాండింగ్ ఉంది. అదే నల్గొండలో బీసీలకు సంబంధించిన ఒక వ్యక్తి సర్పంచ్ నామినేషన్ వేయబోతే తనని కిడ్నాప్ చేసేసి తీసుకెళ్లి మందుబాటులో యూరిన్ పోసి తాగిపించేసి ఇంత ఘోరం జరుగుతా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ లీడర్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎవరు స్పందించిన పరిస్థితి కనబడతారు. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? తమ్ముడు, ఒక్కటే చెప్తున్నా, కోమటిరెడ్డి గారికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఒక తమ్ము, నువ్వు ఇప్పుడు ఇక్కడికి వస్తాము, మనం వచ్చి పక్కన ఫోటో దిగుతాం, వద్దుపో ఫోటో అంట మనం అభిమానం. నువ్వు ఎవరో మాకు తెలియదు అన్న, నువ్వు అభిమానిస్తున్నప్పుడు ఒక ఫోటో దిగిండు. కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ పేరు బదలాం చేయడానికి కొంతమంది మోపై ఉన్నారు. నేను ఒక చెల్లగా చెప్తున్నా, వాళ్ళని ఎంత అది చేయాలనుకున్నా కూడా ఆకాశం మీద ఇస్తే మన మీదనే పడ్డట్టు. వాళ్ళు నాకు తెలిసి కళలో కూడా ఎవరికి అన్యాయం చేయాలైతే అనుకోరు కోమటిరెడ్డి బ్రదర్స్. ఆ కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది 10 మందికి మంచి చేసేవాళ్ళు తప్ప 10 మందికి చేడు చేయాలి ఆలోచన ఉండదు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఏదన్నా ఉన్నా మనసులో ఏం లేకుండా బయటికి మాట్లాడతారు తప్ప కక్షపూరితంగా వివరించే వ్యక్తులు కాదు. దయచేసి ఎవరో చేసిన దానికి కోమటిరెడ్డి బ్రదర్స్ ని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కానివ్వండి, ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. నల్గొండ డిసిసి పదవికి ఆయన మంత్రికి లేఖ రాసిన విషయం నిజం కాదంట. అంటే ఒక్కటి తమ్ముడు, నేను అనేది ఏంటంటే, ఒక మంత్రికి నేను ఇక్కడ మంత్రిగా ఉన్నాను అని ఒక లెటరు రాయడం అనేది వివిధ రకాలమైన లేఖలు రాస్తుంటారు. దాంట్లో ఏముందనేది మీకేం అధిష్టానం చెప్పలేదు, ఏముందని మనం కూడా చూడలేదు. సోషల్ మీడియా అనేది అది కొన్ని ఇవాళ రేపట్లో నమ్మే పరిస్థితిలో కూడా లేము. వాళ్ళు ప్రకటించాలి, మాకు రాసిండ్రు లేఖ అని అధిష్టానం ప్రకటించాలి, కోమటిరెడ్డి గారు ప్రకటించాలి. ఒకటి నియమితులైన వారికి ఒకటే చెప్పిండ్రు. ఇప్పుడు ఒక డిసిసి పదవికి కొన్ని 100 మంది అప్లై చేసుకున్నారు, వస్తే బాగుండు అనిపించింది. సరే, గతంలో తమ్ముడు ఏదో కైలాష్ తమ్ముడు ఏదో అన్నప్పుడు కొంచెం ఒక మంత్రిగా నేను ఉన్నా కదా, నన్ను ఇట్లా అన్నాడు అనేది ఒక ఫీల్ ఉంది. కాబట్టి ఒక అన్న స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒక మాట చెప్పిండ్రు తప్ప దానికి ఇప్పుడు రాజగోపాలన్ దగ్గర పోయిండ్రు. వాళ్ళకు శాశ్వతంగా ఇట్లాంటివి ఏమి ఉండవు, వాళ్ళందరూ కలుపుకొనే పోతారు. కైలాస్ తమ్ముడే చెప్పిండు, మేమందరం ఒకటే, మేమంతా అందరం కలిసి పనిచేస్తామని చెప్పిరు. ఏంటంటే కొంతమంది పడనోళ్ళు గిట్టనోళ్ళు వాళ్ళ దాంట్లో పుల్లలు పెట్టడానికి ఏదో చేయాలని చూస్తారు, కానీ ఇది కరెక్ట్ కాదు. సమాజంలో రాజకీయాలు వెళ్ళినప్పుడు ఎవడో ఒకడో మోపైతేనే ఉంటాడు. అయినోని మనం పట్టించుకోవద్దు. ఏది ఉన్నా కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది ఒక బ్రాండ్ అంతే. ఇక